గౌడ కులస్తులు తమ ఆడపిల్లగా భావించే ఎల్లమ్మ తల్లికి వారి సొంత ఆడపిల్లలు బోనం సమర్పిస్తే ఆ ఎల్లమ్మ తల్లికి అంతకు మించిన సంతోషం ఉండదని సిద్దిపేట ఎల్లమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు కిషోర్ శర్మ అన్నారు. పుట్టిన ఇంటి కుటుంబ సభ్యుల క్షేమం కోసం ఆడపిల్లలు అమ్మవారికి బోనాలు చేయడం గొప్ప కార్యక్రమం అన్నారు. సిద్దిపేట గౌడ సంఘం గౌడ ఆడపిల్లల ఆధ్వర్యంలో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవికి ఆషాఢ మాసం బోనం నివేదన కార్యక్రమం నిర్వహించారు. డప్పు వాయిద్యాల నడుమ బోనాలతో ఊరేగింపుగా వచ్చి ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించారు. కుంకుమార్చన, నైవేద్యం సమర్పణ, హారతి కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులతో కలిసి ఆలయ అర్చకులు కిషోర్ శర్మ మాట్లాడారు. పుట్టిన ఊరు, పుట్టిన ఇల్లు సుభిక్షంగా ఉండాలని ఆషాఢ మాసం బోనం సమర్పించామని తెలిపారు. రేణుక ఎల్లమ్మ కృపతో సిద్దిపేట పట్టణం కలకాలం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము ఈ ఆషాఢ మాసంలో బోనాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆమెకు ఆషాఢం అంటే చాలా ఇష్టం. తల్లి గుళ్ళో కంటే ఎక్కువ బయటనే ఉంటుంది. భక్త మహాశైలారా, మన సిద్దిపేట పట్టణంలో 1976లో వెలిసి ప్రకాశిస్తున్నటువంటి శ్రీ మహారేణుక ఎల్లమ్మ దేవి 50 సంవత్సరాలు దేవాలయము ప్రతిష్ట గావించబడినది. పూజ్య శ్రీ గురు మహారాజ్ శాక్త కులాచార్య ఐరావాజ్యుల వెంకటరమణయ్య గురుదేవుల చేతుల మీదుగా వారి తపస్సునంతా దారపోసి ఈ అమ్మవారి ప్రతిష్ట సిద్దిపేట గౌడ సంఘం వారు చేయించినారు. మరి ఆ రోజు నుంచి నేటి వరకు ఈ అమ్మవారు అత్యంత వైభవంగా ఈ యొక్క దేవాలయము వెలుగుతున్నది. మరి ఈ సందర్భంలో